హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టీవీకే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాబోతుందా అంటే ఆ విజయం దశగా ఇప్పటికే లీడ్లో దాదాపు 110 స్థానాలకు దగ్గర ఇప్పటికే లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. తమిళనాడు ఎలక్షన్లో సీఎంగా నటుడు విజయ్ టీవీకే అధ్యక్షుడు ఆయనే ఉండబోతున్నారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా నటి త్రిష డిప్యూటీ సీఎం అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళు కాకపోతే తర్వాత అయినా సరే నేను సీఎం అవుతాననేటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అసలు ఈ టీవీకే పార్టీ పెట్టడానికి, టీవీకే పార్టీలో విజయ్ గారు సీఎం అవడానికి ఇవన్నిటికీ ప్రధాన కారణం నటి త్రిషకు ఉన్నటువంటి ఇంట్రెస్టు అని రీసెంట్గా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా మనకు తెలుసు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆమె నటుడు టీవీకి అధ్యక్షుడు కాబోయేటువంటి ముఖ్యమంత్రి విజయ్ గారింటికి వెళ్ళి ఆమె అక్కడ కలవటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో ఆయన విజయం దశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సీఎం అవ్వాలి అంటే 2 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఆయన రాజీనామా చేసి మళ్ళీ వేరే వాళ్ళని అక్కడ పెట్టి ఎలక్షన్ చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇప్పుడు నటి త్రిషని ఆ నియోజకవర్గంలో నిలబెట్టి గెలిపించి డిప్యూటీ సీఎం చేస్తారు అనేటువంటి ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇక్కడ నటులు తమిళనాడులో రాజకీయాలని శాసించడం అనే కాదు, రూల్ చేయటం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కరుణానిధి గారు లేదా ఎంజీఆర్ గారు లేదా జయలలిత గారు వీళ్ళ ముగ్గురు మధ్య ఉండేటువంటి ఈ పాత్ర ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా వచ్చి అక్కడ రాజకీయాలను శాసించారు, ఇప్పుడు అదే కంటిన్యూషన్ ఇప్పుడు విజయ్ గారు అలాగే తమిళ టీవీకే అధ్యక్షుడు విజయ్ గారితో పాటు నటి త్రిష కూడా ఇద్దరు కూడా వ్యవహరించబోతున్నారు. ఇంకొన్ని సంవత్సరాల పాటు వీళ్ళిద్దరి చరిష్మా నడవబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. డెఫినెట్గా మరొక జయలలిత లాగా నటి త్రిష మారబోతున్నారు అనటానికి ఆమె తీసుకునేటువంటి చర్యలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అలా ఉన్నాయి. బట్ అది నిజమా కాదా అనేది మనకు తెలియదు. కానీ రీసెంట్గా నటి త్రిషతో ఆయనకు ఉండేటువంటి రిలేషన్స్ గురించి వాళ్ళ భార్య బయటకు వచ్చి మాట్లాడింది అనేటువంటిది, విడాకులు కోరింది అనేటువంటి దాని మీద ఇష్యూ జరుగుతున్నప్పుడే వీళ్ళిద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని ఒక పెళ్లికి అటెండ్ అవటం, అది కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఒక కలర్ కాంబినేషన్ కూడా సేమ్ చూసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఈ దశలో ఆయన విజయం సాధించటం, మళ్ళీ నటి త్రిష ఆయన ఇంటికి వెళ్ళటం, ఎలక్షన్స్కి సంబంధించి ఈ చర్చను నడవటం, ఇవన్నీ కూడా ఎలా ఇటువైపు దారి తీస్తున్నాయి అనేది మరి కొద్దిగా రోజుల్లోనే మనకు వచ్చేటటువంటి క్లారిటీ అయితే ఉంది. చూద్దాం మరి ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా తెలియాలి.